మీడియా మిత్రులకు నమస్కారములు. ముందుగా మా మీద వేసే ఏ అభియోగాలైనా వాళ్ళు సొంతంగా ఫస్ట్ వాళ్ళ మీద ఒకసారి పరిశీలిస్తే, వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రతి అంశం మీద వాళ్ళు దానికి బాధ్యులవుతారు. ఈరోజు మా డివిజన్లో జరిగిన 3.5 సంవత్సరాలు కూడా ప్రతి అంశం మీద మన జనరల్ బాడీ మీటింగ్లో వాళ్లకు వక్తాసు పలికే కార్యక్రమమే చేశాము తప్ప ఏ పొద్దు మా డివిజన్ అంశం వాళ్ళ మీద తీసుకెళ్లడం కానీ దానికి మనం న్యాయం చేసే పని కూడా చేయలేక, ఇప్పుడు మిగిలిన ఆ సమయం కూడా మా బాధ్యతగా ఒక కార్పొరేటర్ ఏ విధంగా అయితే ప్రజల చేత మనము ప్రజాస్వామ్యబద్ధకంగా ఎన్నుకోబడ్డామో దాన్ని న్యాయం చేయడానికి ఇదొక అవకాశంగా భావించి మనం కూడా జరగబోయే ఎన్నికల్లో మా డివిజన్లో తిరిగే పరిస్థితి ఏదన్నా ఉన్నా కూడా మిగిలిన అంశాల్లో ఏ కొద్దిపాటి పనులైతే కుంగుపడ్డాయో వాటికి కూడా మనం న్యాయం చేసి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి అక్క గారికి మనం నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాకు ఆప్యాయతగా ఒక అరగంట పాటు మా డివిజన్ మన కడప గురించి ఏదైతే అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగిందో, అదేవిధంగా ఒక వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే మైనార్టీస్ పట్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే మనం రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీస్ భావిస్తున్నారో దానికి కూడా ఒక నివేదిక ఇస్తానని చెప్పినా కూడా దానికి ఇమీడియట్గా దానికి స్పందించి పోలిట్ బ్యూరో మెంబర్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్నగారు, అదేవిధంగా మన శాసనసభ్యురాలు మాధవి రెడ్డి అక్కగారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆ అంశం పదే చర్చిస్తే దానికి పరిశీలిస్తాము, తగ్గట్టు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి గారి హామీ ఇవ్వడం, ఇటువంటి అవకాశం 3 ఏళ్లలో గడిచిన 3.5 సంవత్సరాలు ఏ పొద్దు మనము ఒక అంశం కూడా మనము జనరల్ బాడీ మీటింగ్లో లేవనెత్తింది లేదు, ఆ అవకాశం మనకు కల్పించింది లేదు. ఈ అంశం మీద ప్రతి ఒక్క దాని మీద మనం చూపించిన ఆప్యాయత, ప్రేమ, ధైర్యం, వాళ్ళ సంస్కారం ఏదైతే మనకు నచ్చిందో, నడవడిక ఒక డిసిప్లిన్డ్ ప్లాన్డ్ మాదిరిగా ఏదైతే మన నారా చంద్రబాబు గారి ప్రభుత్వం నడుస్తుందో దాన్ని ప్రజలు కూడా దాన్ని విశ్వసించి ఆశీర్వదించారో దాన్ని కూడా మేము స్వాగతం పలుకుతూ టీడీపీ ప్రభుత్వంలోకి చేరడం జరిగిందిగా తప్ప ఏ ఒక్క ప్రలోభాలకు లోనై ఏ ఒక్క భయానికి, ఆందోళనకు చెందకుండా మేము ముందుకు వచ్చాం. ధన్యవాదాలు.